మనం చదువుకున్నాం. చదువులేని మూర్ఖుల్లాగా వాదించుకుందాం అంటే నాకేం అభ్యంతరం లేదు. నేను ఆ వాదనలో ఏలుబెట్ట తెచ్చుకోలేదు. ఎందుకంటే జొన్నగిరి, స్వర్ణగిరి అనేది ఓన్ చేసుకునే ప్రయత్నం, బ్రాండ్‌ని తను లాక్కునే ప్రయత్నం. నేను క్రెడిట్ చోరీ అనను. కానీ ఒక టాక్టికల్ మంచి ప్లానింగే అది. చంద్రబాబు గారు వేసింది. ఎత్తుగడే. ఆయన దాన్ని క్రెడిట్‌ని తన వైపుకి మళ్లించుకునే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఇప్పుడు అదేదో జొన్నగిరి స్వర్ణ బిస్కెట్‌లు వచ్చేసినాయి మార్కెట్‌లోకి. ఆంధ్ర మ్యాప్ అని కూడా చెప్తున్నారు. నిన్నగాక మొన్న ఇనాగరేట్ చేస్తే అప్పుడే వచ్చేస్తాయా? అది ఏళ్ల తరబడి నడుస్తోంది. ఇదివరకు 400 టన్నులైతే ఇక పైన 1000 టన్నులు ఉత్పత్తి చేయడానికి చంద్రబాబు గారు అప్‌గ్రేడేషన్‌కి అనుమతించారు. ఎక్స్‌పాన్షన్‌కి అనుమతించి ఆయన స్వయంగా చేశారు. దాంట్లో ఆయన తెలివిగా ఇప్పుడు బంగారాన్ని మేము పండిస్తున్నాం అని చెప్పుకొస్తున్నారు. సరే అది ఆయన అదృష్టం. అవతల వాళ్ళ దురదృష్టం. అది జగన్ దురదృష్టం. అది వాళ్ళని పక్కన పెడదాం. కుప్పంలో కూడా బంగారం నిల్వలున్నాయి. అక్కడ మట్టిలో కూడా దొరుకుతది. కాకపోతే ప్రస్తుతం లెక్క చూసుకున్నప్పుడు వయబిలిటీనా కాదా అంటే అధిక ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇస్తే జరుగుతుంది. లోతు ఎక్కువగా ఉందట. లేకపోతే అక్కడ కూడా బంగారం దొరుకుతదట.